హలో అండి. రేగిపళ్ళ వడియాలని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ముందుగా రేగిపళ్ళని కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ గానీ, గల్లుప్పు గానీ యాడ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ వాటిని అలా వదిలేయాలండి. దానివల్ల ఆ ఉప్పు వాటర్‌కి ఆ పురుగులేమైనా లోపల ఉండేవి ఇరిటేట్ అయ్యి బయటకొచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత ఆ వాటర్‌ని వంపేసి 2, 3 సార్లు నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసేసాక దాని పైన మనకి ఇలా కాడలాగా ఉంటుంది కదండీ! అది తీసేయండి. అలానే లోపల కూడా ఇలా వలిచి చూసుకోండి. లోపల ఏమైనా పురుగులున్నాయా? లేకపోతే అదేమైనా బాలేదా? పుచ్చుందా? అనేది చూసుకొని ఇలా సెపరేట్‌గా బావున్నవి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా అలానే చేయాలి. ఇలా చిన్నవున్నాయి కదండీ! ఇవి నాటుకాయలు దేశవాళీవనమాట. ఇవి కొంచెం పులుపుంటాయి. పక్కనున్నవి హైబ్రిడ్‌వి. అవి అయితే మనకు కొంచెం స్వీట్ ఉంటాయండి. ఆ స్వీట్‌వి అలానే ఈ పుల్లగా ఉన్నవి చిన్నవి అన్నీ కలిపి చేస్తే రేగి వడియం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలానే చెక్ చేసుకొని నేను సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇవేమో దేశవాళీవి, అవేమో హైబ్రిడ్‌వి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దామండి. మనకి ఇవి దంచుకోవాలి, రోట్లో చేసుకోవాలి. ఏదున్నా పర్వాలేదు. మనకు కావాల్సింది ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం గల్లుప్పు, పచ్చిమిరపకాయలు, అలానే బెల్లం. ఫస్ట్ మనం జీలకర్రని దీన్ని ఫస్ట్ దంచుకుందామండి. ఏ రోలున్నా దాంతో చేసుకోవచ్చండి. ఇది పెద్దగా దంచేసి మరీ ఫైన్ పౌడర్లు అలా అయిపోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ మనం కచ్చా పచ్చాగానే చేస్తాం కాబట్టి మనకి అవైలబుల్‌గా ఉండే ఏదో ఒక చిన్న రోల్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనం ఒక 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఇలా బాగా క్రష్ చేసేసుకోవాలి. అంటే బాగా దంచేసుకోవాలి. దాన్ని బాగా కొంచెం కచ్చా పచ్చాగా అది కొంచెం నలగడానికి సరిపడా అంత నలిపేయాలన్నమాట. మరి మనకి అది పౌడర్ అయితే అవ్వదు. ఇలా కచ్చా పచ్చాగానే అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ ఇది నలిగాక జీలకర్ర అనేది నలిగాక నెక్స్ట్ గల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మనకి వడియాలందటికీ సరిపడా గల్లుప్పుని వేసుకోవాలి. ఇంత అంత అని ఉండదు కదండీ! మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేగిపళ్ళ పులుపుని బట్టి మనం ఉప్పు అనేది చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మనం ఇది మిక్స్ చేశాక కూడా వడియాల ముద్దని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా? లేక ఏదైనా సరిపోలేదా అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీ దగ్గర పండు మిరపకాయలు ఉంటే అవి యాడ్ చేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ మిరపకాయలు అనేవి మన చాయిస్ అనమాట. ఎన్ని వేయాలి అనేది కారాన్ని బట్టి మనం అంటే మనకి ఎంత కారం అనేది మనం తినగలమో దానికి తగ్గట్టు యాడ్ చేయండి. ఇలా వేసేసుకున్నాక బాగా వీటిని దంచుకోండి. మనకి ఇది కొంచెం బరకగా కచ్చపచ్చగా అయితే సరిపోతుంది. చూసారు కదా! ఇలా బాగా కచ్చాపచ్చాగా చేసేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. నేను చూపిస్తున్నాను. మనకి మరీ ఫైన్ పేస్ట్‌లు అవ్వాల్సిన పని లేదు. సో దీన్నంతటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం కొంచెం కొంచెంగా రేగిపళ్ళని కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. అంటే మనకి సీడ్ అనేది ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా దంచాలండి. అంటే ఆ పైనున్న తొక్క ఏదైతే ఉందో అది నలగాలి. అది నలిగేటట్టు మనం దంచాలనమాట. నాకు దగ్గర అయితే ఇదే ఉందనమాట రోలు, చిన్న రోలు. సో నేను దీంతోనే చేసుకుంటున్నాను. చాలామందికి పెద్ద రోళ్ళు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు, క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇలా చిన్నవున్నవి అని అనుకున్నప్పుడు కొంచెం ఓపికగా మెల్లగా చేసుకోవాలి. దీన్ని మరీ మనం ఎక్కువ ప్రెషర్‌తో చేయొద్దండి. ఇదొక దాంట్లో రేగిపళ్ళలో ఉండే ఆ పల్ప్ ఏదైతే ఉందో అది బయటకొచ్చి ఇలా ఒక ముద్దలా ఫామ్ అవ్వడానికి సరిపడా దంచుకుంటే ఆ పైనున్న తొక్క కొంచెం నలిగితే సరిపోతుంది. సీడ్ మరీ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి దంచేయకూడదు. సీడ్ ఎక్కువ పగిలింది అంటే మనకి కొంచెం నోరు అది కొట్టుకుపోవడం అది జరుగుతుంది. అది మనకి షార్ప్‌గా ఉంటుంది కదా! సీడ్ విరిగిపోతే మనకి పెంకులాగా మనకి తగులుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం సీడ్ విరగకుండా జాగ్రత్తగా ఇలా మెల్లగా అదుముతూ దంచుకోండి.
చాలామందికి చిన్నప్పుడు ఈ రేగిపళ్ళ వడియాలని బయట కొని తినే అలవాటు ఉండుంటుంది. ఈవెన్ నాకు ఉంది. కానీ ఒక్కొక్కసారి టీచర్లు ఇవి తినడం అనేది చూస్తే తిట్టేవారనమాట. "ఏంటి ఇవన్నీ తినొద్దు, చెయ్యరు" అని చెప్పి. ఒకసారయితే మా మా స్కూల్లో ఒక క్లాస్ స్పీకర్ అనమాట మా సారు. ఇవెలా తయారు చేస్తారనేది వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసరికి అందరికీ చాలా చిరాకొచ్చింది. అప్పటినుంచి ఇంకా నేనైతే మా మదర్‌ని చేయమని చెప్పాను. అప్పుడు మా మమ్మీ చేశారు. బయట కంటే కూడా అమ్మ చేసిందే అనిపించింది. ఇంక అప్పటినుంచి కూడా ఇంట్లో చేయించుకోవడం స్టార్ట్ చేశాము. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయాక ఇంక నేనే ఇవి ఎప్పుడైనా వస్తే ఇలా మమ్మీని అడిగి ఎలా చేయాలో తెలుసుకొని ఇంక నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో, ఇలా అనమాట. అండ్ చిన్నప్పుడు కూడా టీచర్స్ చూడకుండా రేగిపళ్ళు వడియాలని వాళ్ళు బోర్డ్‌కి అటువైపు తిరగగానే తినేస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఏదన్నా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి అలా అలా గుర్తొస్తూ ఉంటాయి కదండీ! సో, మీకు ఏదైనా స్వీట్ మెమరీ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్స్‌లో. సో, ఇలా మొత్తం దేశవాళీ కాయలన్నీ కూడా ఇలా కచ్చాపచ్చాగా అంటే పల్పనేది బయటకొచ్చే విధంగా ఇలా ముద్ద ఫామ్ అయ్యేలా మనం చేసేసుకున్నాం. ఇప్పుడు హైబ్రిడ్‌వి కూడా అలానే చేసేసుకోండి. రేగి పళ్ళల్లో చాలా ఔషధ గుణాలనేవి ఉన్నాయండి. ఒకప్పుడు చాలా దొరికేవి. ఇప్పుడైతే చాలా రేర్‌గా దొరుకుతున్నాయి. అయినా కూడా మనకి దొరికిన టైంలో అంటే ఇవి సీజనల్‌గానే వస్తాయి కాబట్టి దొరికినప్పుడే ఇష్టమైతే అంటే బయట తినటానికి హైజీనిక్‌గా ఉంటుందో లేదో అని డౌట్ పడి కానీ టేస్ట్ అంటే ఇష్టము అని అనేవాళ్ళు ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఉండదు కదా! సో, ఇలా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో, దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. రేగిపళ్ళు తినటం చాలా మంచిది హెల్త్‌కి. ఇప్పుడైతే మనం మొత్తం రేగిపళ్ళనైతే ఇలా పల్ప్‌గా ఒక ముద్దలాగా మనకైతే అయిపోయిందండి. మెయిన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేగిపళ్ళన్నీ దంచేసుకున్నాం కదండీ! ఇప్పుడు మనం బెల్లం తీసుకుంటున్నాము. బెల్లం పౌడర్ ఉంటే మాత్రం డైరెక్ట్‌గా మిక్స్ చేసేసేయండి. లేదు అంటే ఇంక ఇలా బెల్లం ముక్కలుగా ఉంటే మాత్రం దీన్ని మెత్తగా క్రష్ చేయాలి, దంచాలి. మెత్తగా క్రష్ చేసుకొని ముద్దలో మనం మిక్స్ చేయాలి. బెల్లం అనేది చెక్ చేసుకోండి. మనకి ఎంత తినాలి అంత వడియం టేస్ట్ అనేది ఆ ముద్ద అంతా మిక్స్ చేశాక బెల్లంతో పాటు కూడా మిక్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మనం దంచుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని బెల్లంలో ఒకసారి యాడ్ చేసి ఒకసారి దంచుదామండి. బెల్లం అయితే ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసి ఒకసారి దంచుకుందాం. అన్నీ కలుస్తాయన్నమాట. అలానే కొంచెం ఆ రేగిపళ్ళ ముద్దలో కొంచెం యాడ్ చేసి ఈ పచ్చిమిర్చి ఇదంతా ఈ పేస్ట్ అంతా దీంట్లోకి బాగా కలిసేలాగా ఒకసారి దంచేసుకోండి. మొత్తం అన్నీ వేయక్కర్లేదు. కొంచెం ముద్దని మాత్రమే యాడ్ చేసి ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా దంచేసుకొని దీన్ని మొత్తం కూడా మన రేగిపళ్ళ మిశ్రమంలో మొత్తంగా మిక్స్ చేయడానికి అందులో యాడ్ చేసేసి మొత్తం బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనకి రేగిపళ్ళలో ఏ విధమైన అంటే అనీవెన్‌గా లేకుండా ఈవెన్‌గా మొత్తం అంతా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఇదంతా మిక్స్ చేశాక ఇందులో ఉప్పేంటి, లేక కారము, అలానే స్వీట్, అలానే బెల్లం ఇవన్నీ కూడా సరిపోయాయా లేదా అని కూడా ఇది మనం ఒకసారి టేస్ట్ చేసుకొని టెస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ ముద్దనన్నిటినీ కూడా ఒకసారి ఈ ప్లేట్‌తో పాటుగా ఎండలో పెట్టండి. ఎందుకు అంటే అది పల్చగా ఉంటుంది. బెల్లం యాడ్ చేస్తాం కదా! పల్చగా ఉంటుంది. వడియం పెట్టడానికి అవ్వదు. సో, ఇలా మనకు కొంచెం ఎండిపోయాక కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు మనం వడియం అనేది ఈజీగా పెట్టగలం. ఇప్పుడు మనకి ఇది కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇలా వడియాలుగా ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాను. లేదంటే ఒక కవర్ మీదైనా మీరు పెట్టుకోండి. సో, ఇలా అన్నీ కూడా ఇలా వడియాల్లాగా పెట్టేసుకోండి. ఇలా వడియాలుగా నాకైతే ఒక 17 వరకు వచ్చుంటాయి. 16, 17 వచ్చుంటాయి. సో, ఇవన్నిటిని కూడా బాగా ఎండ తగిలే ప్రాంతంలో పెట్టండి.
బాగా ఎండ తగిలే ప్లేస్‌లో పెట్టి ఒకవైపు ఎండాక ఇంకో వైపు ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటూ మనం ఎండబెట్టుకోవాలి. ఒక 2 డేస్ ఎండ అనేది బాగా ఉంది అంటే 2 డేస్ పడుతుందండి. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకోండి. బయట కొనేవి చింతపండు యాడ్ చేస్తారండి. అందుకని కొంచెం వేరుగా ఉంటాయి డార్క్ షేడ్‌లో. మనం ఓన్లీ రేగిపళ్ళతో చేసాం. చూసారు కదండీ! చక్కగా ఎండిపోయాయి. మనం ఇవి ఓన్లీ ప్యూర్ రేగిపళ్ళతో చేసాము. చింతపండు గుజ్జు అది మనం యాడ్ చేయలేదు. సో, మనకి ఇలా ఎండితేనే బావుంటుందండి. కొంచెం జ్యూసీగా అండ్ టేస్టీగా భలే ఉంటుంది. ఇది మరీ ఎక్కువ ఎండిపోయినా కూడా ఆ టేస్ట్ అనేది కొంచెం బాగోదు. ఇలా ఎండితే సరిపోతుంది. ఇలా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకొంచెం ఎక్కువ సేపు ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలండి. లేదు వెంటనే అయిపోతాయి అంటే ఒక 10 డేస్ వరకు కూడా వీటిని మనం స్టోర్ చేసి తినేయొచ్చు. సో, మీరు కూడా ఇలా అంటే రేగిపళ్ళు అంటే ఇష్టం, వడియాలంటే ఇష్టం. కానీ బయట వడియాలు ఎలా పెడతారో ఏంటో అనే కన్‌ఫ్యూజన్ ఉంటే మాత్రం ఇలా ఇంకా కొంచెం శ్రమ అయినా కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. సో, ఎంతో టేస్టీగా ఉండే రేగిపళ్ళ వడియాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఛానల్‌ని విరోహిమాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.